సంచలన విషయాలు. సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని తొందరగా ఫేమ్ అవ్వాలని, ఏదో సాధించాలని మూర్ఖత్వంతో, అంధకారంతో ముసుగు వేసుకుని నటిస్తూ బ్రతికే వారిని, అధర్మంగా వ్యవహరించే వారిని చట్టం వదిలిపెట్టదు. ఎప్పుడైనా కటకటాలకు వెళ్లాల్సిందే. కాగా చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడిలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీరామరాజ్యం స్థాపనపై అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని, ఆర్థిక సహాయం అందించాలని వీరరాఘవరెడ్డి అనే 45 సంవత్సరాల గల వ్యక్తి తన అనుచరులతో రంగరాజన్పై దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం, ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి పాత నేరస్తుడని తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్స్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేయగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాకు చెందిన 2 మహిళలు సహా 5గురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక రంగరాజన్ పై దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన 7గురు, ఏపీకి చెందిన 10 మందిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. కాగా తొందరగా ఫేమ్ కావడం కోసమే రంగరాజన్ పై దాడి చేశామని పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటామని వెళ్ళి వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్లు వేసి. ఇక తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నారు. 2022లో రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రచారం చేశారు. అందులో భగవద్గీత శ్లోకాలను అప్లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేశారు. మరి ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్మెంట్ ప్రారంభించారు. నెలకు 20,000 చొప్పున జీతం ఇస్తానని చెప్పి 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నారు. వీళ్లను గత నెల 24న ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకువెళ్లి మీటింగ్ నిర్వహించారు. అక్కడ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 2,000 చొప్పున తీసుకొని వాళ్లకు బ్లాక్ యూనిఫామ్ కుట్టించారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. మరి ఈ నెల 7వ తేదీన ఉదయం 3 కార్లలో చిలుకూరు వెళ్లారు. ఉదయం 8 గంటలకు రంగరాజన్ ఇంటికి చేరుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకు తమ ఆర్గనైజేషన్కు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చిలుకూరు టెంపుల్ నిర్వహణలో తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులకు కూడా దిగారు. అయితే వీరరాఘవరెడ్డి చేసిన డిమాండ్లకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు. దీనిపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అదే రోజు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కార్ నెంబర్స్ గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా సనాతన ధర్మం ముసుగులో హిందూ సమాజానికి హాని చేయాలనే ఇలాంటి నీచులను తక్షణమే కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలు, ధర్మ ప్రచారకర్తలు కోరుతున్నారు. అర్చకులు రంగరాజన్ మరియు చిలుకూరు టెంపుల్ పటిష్టమైన బందోబస్తును కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.